తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారికి శుభవార్త చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. ఎంతో కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్న వారు ప్రభుత్వ పథకాలను ఇప్పటి వరకు అందక ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ పథకాల కోసం ఎవరిని సంప్రదించాలో, దరఖాస్తులు ఎక్కడ చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, చేయూత వంటి పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికం చేశారు. పథకాలను మరింత సులభంగా చేసి సామాన్యులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం అధికారులే నేరుగా వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుని సంక్షేమ పథకాలను అందే విధంగా చేస్తుంది. దీనికోసం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించడంతో కొత్త రేషన్ కార్డులు తీసుకున్న 30 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఏదేమైనా కొత్త రేషన్ కార్డుదారులు ఇబ్బంది కలగకుండా వారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.